నాకు అర్థం కాని విషయం, ఆరుగురు కదా మీరు, 5 బ్రదర్స్, మీరు ఒక్కళ్ళే ఆడపిల్ల, మీకెందుకు బ్రదర్స్తో పోటీపడి ఎందుకు బిజినెస్ చేయాలి? అది పోటీ కాదండి, అది పోటీ నిజంగా కాదు, కానీ ఎందుకు చేస్తే ఎలా ఉంటుందని ఒక ఆశ చేతిలో ఉంది. అదే ఇందాక ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? దెబ్బ పడిన తర్వాత అమ్మ కొట్టారు, తప్పు చేయాలని అనిపించదు కదా మళ్ళీ. అందుకే దేవుడు అమ్మ రూపంలో ఇలా బిజినెస్ రూపంలో దేవుడు ఇచ్చాడు అనుకుంటా. సో ఇప్పుడు చేయమంటే కూడా చేయం కదా. కాదు, దేవుడు వేసిన ముట్టకాయ వాల్యూ అంతా అది పోయి ఉంటుంది, లెక్క పెట్టలేం. అవునా? లెక్క పెడితే బాధపడాలి ఎందుకు? లెక్క పెట్టకుండా హ్యాపీగా ఈ క్షణాన్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఆఫ్ కోర్స్ ఈ క్షణం అదొక ఎక్స్పీరియన్స్, కానీ మనకి లెక్క అనేది ఉంటుందిగా. అప్పటి వరకు మీరు సంపాదించుకున్నదంతా అందులో ఆ ముట్టకాయ రూపంలో వెళ్ళి ఉంటుందిగా. ఉంది, కానీ అంతవరకు మైండ్కి పెట్టుకోలేదు నేను. పోయింది, అది నాది కాదేమో, అందుకే పోయింది. భగవద్గీతలో ఆయన చెప్పారు కదా, ఏది నీ దగ్గర లేదో అది నీది కాదు అని. అది నాది కాదు, వాళ్ళకి ఇవ్వాలని ఉంది. వాళ్ళ దగ్గర నేను పోయిన జన్మలో నేను తీసుకుని ఉంటాను, ఈ జన్మలో అప్పులు తీర్చాను.